వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సంబంధించి రీసెంట్గా వీడియో చేశాను నేను. చాలామంది విద్యార్థులు పేరెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సార్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చదవాలనేది మాకు డ్రీమ్గా ఉంది, తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది కదా, బట్ మాకు సీట్ వచ్చే అవకాశాలు రావట్లేదు, అంటే యూజీలో కానీ పీజీలో కానీ ఏదైనా వేరే అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా చెప్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. బట్ చాలా వరకు నేను వీడియోలు చేస్తున్నాను, కొంతమంది పర్సనల్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పడం జరుగుతుంది. బట్ దానిలో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎటువంటి ఎగ్జాము లేకుండా, ఎలాంటి ఎగ్జాము లేకుండా ఎంఎస్ రీసెర్చ్ చేసే అవకాశం ఉందంటే ఫ్యూచర్లో ఏదైనా వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి పిహెచ్డీకి వెళ్ళాలి అనుకుంటే, వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి పిహెచ్డీకి వెళ్ళాలి అని అనుకుంటే మీకు యూజీలో కానీ వీక్ కాలేజీ చదివినట్లయితే మధ్యలో ట్రాన్సిషన్ స్టేజ్ కింద ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యూజీ వీక్గా ఉన్నారో, చిన్న జాబ్లో చేస్తున్నారో, బట్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి పిహెచ్డీ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మధ్యలో మీ ప్రొఫైల్ బిల్డ్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీయే ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ. ఇట్ ఈస్ కాల్డ్ ఎంఎస్ రీసెర్చ్, ఇండస్ట్రీ ఎంఎస్ రీసెర్చ్ ఆప్షన్ అంటారండి. అంటే ఇండస్ట్రీలో మీరు ఉద్యోగం హైదరాబాద్లోనూ కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఉద్యోగం చేసినట్లయితే వేరే చోట ఉద్యోగం చేసినా కూడా చేసే అవకాశం ఉంటుంది, కాకపోతే ఫుల్ టైం క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఎంఎస్ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ మాస్టర్స్ ఎంఎస్ బై రీసెర్చ్. ఇది పార్ట్ టైం అనుకున్నా పర్లేదు, మీరు ఫుల్ టైం అనుకున్నా పర్లేదు. ఎలా ఉంటుందంటే ఎవరైతే 1 ఇయర్ ఐటీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, 1 ఇయర్ సరిపోతుంది, 1 ఇయర్ ఐటీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి. ఎలాంటి ఎగ్జాము ఉండదు. చాలామంది వీక్ స్టూడెంట్స్ ఉంటారు, ఎగ్జామ్ రాయలేకపోవచ్చు. సార్ అందరూ టాప్ స్టూడెంట్స్గా చెప్తారు ఎగ్జామ్స్ గురించి, చిన్న చిన్న స్టూడెంట్స్ కూడా చెప్పాలని అంటున్నారు. కాబట్టి నేను ఇవి కూడా కొంత స్టడీ చేసి మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా దయచేసి ఇక్కడ ఎవరైతే 1 ఇయర్ పాటు ఉద్యోగం చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని ద్వారా కంపెనీ ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీజు కంపెనీ పే చేయను అన్నప్పటికీ కూడా మీరు భయపడక్కర్లేదు, మీరు ఓన్గా పే చేసుకోవచ్చు. ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామా లేదా పార్ట్ టైం ప్రోగ్రామా, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ అని డౌట్ పడద్దు. ఒకవేళ కంపెనీ స్పాన్సర్ చేయకపోతే, ఒకవేళ మీరు ఇండివిజువల్గా మంచి స్ట్రాంగ్ స్టూడెంట్ అయితే, ఇండస్ట్రీలో జాబ్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ రీసెర్చ్ కింద, ఇండిపెండెంట్ రీసెర్చర్ కింద కూడా సీట్ ఇస్తున్నారు. ఇది ఈ కోర్సులో ఉన్న బ్యూటీనెస్. దెర్ ఆర్ 2 పార్ట్స్. మామూలుగా అయితే మీరు ఇండస్ట్రీలో నుంచి జాబ్ చేస్తూ 1 ఇయర్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు అప్లై చేసినట్లయితే సో ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ఎంఎస్ కింద వస్తుంది. ఫీజు కంపెనీ కట్టినా పర్లా, మీరు ఓన్గా కట్టుకున్నా పర్లేదు. ఓన్గా కట్టుకున్నట్లయితే దట్ ఈస్ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఎంఎస్ ప్రోగ్రామ్. ఇండస్ట్రీ నుంచి కట్టినట్లయితే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. సో దీనికి 1 ఇయర్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఉండి జాబ్ మానేశారు, జాబ్ పోయింది, స్టిల్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై యాజ్ ఎ ఇండివిజువల్ ఆర్ ఇండిపెండెంట్ రీసెర్చర్. ఒకవేళ త్రూ కంపెనీ నుంచి కానీ అప్లై చేసినట్లయితే కంపెనీ తరపు నుంచి కూడా ఒక గైడ్ ఉంటాడు, మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా గైడ్ ఉంటాడు. ఈ ఎంఎస్ కోర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి 2.5 to 3 years టైం పడుతుంది. ఇది లెంగ్తీ కోర్సు. రెగ్యులర్ పీజీ కోర్సు ఎవరైతే చదువుతారో ఎంఎస్ వాళ్ళ వర్క్ లోడ్ మీకు సమానంగా ఉంటుంది. అలాగే రెగ్యులర్ కోర్సుగా ఎంఎస్ ఎవరైతే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఎగ్జామ్ రాసి వచ్చి సెలెక్ట్ అవుతారో, పీజీడబ్ల్యూ ద్వారా వచ్చి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ మీకు ఇచ్చే సర్టిఫికెట్కి ఏమైనా తేడా ఉంటుందా అని డౌట్ మీకు వస్తుంది. క్లియర్ కట్గా తేడా లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. చదివిన వాళ్ళు కూడా తెలుసు నాకు చాలా క్లియర్గా. ఎంఎస్ బై రీసెర్చ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సర్టిఫికేట్ వస్తుంది. పార్ట్ టైం అని కానీ, ఇండస్ట్రీ అని కానీ, సెల్ఫ్ స్పాన్సర్డ్ కానీ, లేకపోతే స్పాన్సర్డ్షిప్ అని కానీ, పార్ట్ టైం అని కానీ ఎలాంటిది కూడా మీ సర్టిఫికెట్లో రాదు. ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్ టు ద ఫుల్ టైమ్ ఎంఎస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. 1 ఇయర్ మీరు అనొచ్చు, 1 ఇయర్ జాబ్ చేయలేదు ఏం చేయొచ్చు, 1 ఇయర్ జాబ్ చేయకపోయినా కూడా ఇండిపెండెంట్ రీసెర్చ్ చేయొచ్చు అని చెప్తున్నారు. 4 సబ్జెక్ట్స్ క్లియర్గా 4 సబ్జెక్ట్స్ మీరు 4 కోర్సెస్ చేయాలి ఎంఎస్ రీసెర్చ్కి. ఒక థీసిస్ చేయాలి, ఒక మినీ ప్రాజెక్ట్ చేయాలి. 3 ఉంటాయి. మినీ థీసిస్ అంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద 6 కోర్సెస్. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద 6 కోర్సెస్. వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందంటే నేను చెప్తాను మీకు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 4 కోర్సెస్ చేయాలి. 2 కోర్సెస్ చేసినట్లయితే ఫస్ట్ కండిషనల్ అడ్మిషన్ ఇస్తారు. మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మరీ వీక్గా ఉన్నారు. 2 కోర్సులు కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే, ఇలా రిజిస్ట్రేషన్ చేసినా పర్వాలేదు. మీకు ఇంకొక వీడియో చేశాను త్రిబుల్ ఐటీది స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్ అని, దాంట్లో 2 సబ్జెక్టులు కోర్స్ చేసినా కూడా ఇందులోకి రావచ్చు. ఈ వీడియోస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయండి, దయచేసి 2-3 సార్లు వినండి. ఏమైనా అర్థం కాదు నార్మల్గా ఉన్నటువంటి పేరెంట్స్కి. స్టూడెంట్ స్టేటస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్టూడెంట్ స్టేటస్లోకి వెళ్ళి
వీడియో చేశాను. 2 కోర్సులు మీరు చేసి ఈ ఎంఎస్ ప్రోగ్రామ్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తే కండిషనల్ అడ్మిషన్ ఇవ్వడం, ఫుల్ పర్ఫెక్ట్ అడ్మిషన్ ఇచ్చేస్తాడు. ఒకవేళ మీరు ఫస్ట్ టైమే రిజిస్టర్ చేసుకుంటే 2 కోర్సులు కంప్లీట్ చేయండి ఫీజు కట్టి, తర్వాత ఆటోమేటిక్గా కండిషనల్ ఎంఎస్ బై రీసెర్చ్ ఇచ్చి తర్వాత ఆటోమేటిక్గా ఎంఎస్ రీసెర్చ్ అడ్మిషన్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యారో ఫుల్ టైంకి ఈక్వల్ అయిపోయినట్లకి మీరు మినిమం 4 కోర్సెస్ చేయాలి. 6 టర్మ్స్ ఉంటాయి. 2.5 to 3 years పడుతుంది. థీసెస్ ఉంటుంది. థీసెస్ ఈక్వలెంట్ టు ది 6 కోర్సెస్కి ఈక్వలెంట్ అవుతుందండి. థీసెస్ అంటే ఒక్కొక్క కోర్సుకి ₹1,00,000 ఫీజు కట్టాలి. నేను అందు గురించి స్టూడెంట్ స్టేటస్లోకి వెళ్ళి 2 కోర్సులు చేయండి, 1,30,000 అయిపోతుంది. ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ 2 కోర్సులు పోతాయి కాబట్టి మిగిలిన 2 కోర్సులకి ఇంకొక 2 lakhs పెట్టినట్లయితే మినిమం ఆ 4 కోర్సెస్ అయిపోతాయి. ఆ 4 కోర్సెస్ ఎప్పుడైతే మీకు అయిపోయినాయో ఇంకా మిగిలింది థీసెస్కి 6 కోర్స్కి ఈక్వలెంట్గా ఉంటుంది. 6 కోర్సెస్ ఫీజు కట్టాలి. మొత్తం 12 లక్షల ఫీజు ఉంటుంది. స్టూడెంట్ స్టేటస్ నుంచి వస్తేనేమో కొంచెం మనీ సేవ్ అవుతుంది. లేదంటే 4 కోర్సులకి 4 లక్షలు కట్టవలసి ఉంటుంది. 6 కోర్సులకి కట్టవలసి ఉంటుంది. మిగిలిన మినీ ప్రాజెక్ట్కి ఉంటుంది. ఓవరాల్గా 12 లక్షలు ఉంటుంది ప్లస్ GST ఉంటుంది. ఇది వర్త్ అని అడిగితే డెఫినెట్గా మీకు వర్తే. దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఇదివరకు ఇవ్వలేదు. IIIT హైదరాబాద్ చాలా క్లియర్గా ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి మార్పు ఏంటంటే ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ చేశారు. ఇది ఒక్కటి చాలదా? మనం 12 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్లేస్మెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. మామూలుగా ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండవు మిగతా IITsలో కూడా. మిగతా ప్లేస్మెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండడం అనేది చాలా మంచి పరిణామం చెప్పుకోవచ్చు. 8th December లాస్ట్ డేట్. సో ఈ వీడియో అన్ని లాస్ట్ మినిట్లోనే చేస్తూ ఉంటాను. అన్ఫార్చునేట్గా నాకు టైం సరిపోకపోవడం వల్ల దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వీలున్నంత వరకు కూడా పాస్ ఆన్ చేయండి అమ్మ. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మనం చెప్తే భగవంతుడు వేరే రకంగా మనకి వేరే వాళ్ళ ద్వారా మంచి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సో నాకు ఏదో రకంగా భగవంతుడు మంచి చేశారు కాబట్టి ఇక్కడ ఉందన్న ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇవన్నీ చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్స్ అండి ఇవన్నీ కూడా. అట్లాగే ఈ 4 కోర్సెస్ కూడా ఫస్ట్ 2 yearsలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. స్లోగా ఒక్కొక్క సెమిస్టర్ ఒకటి కూడా చేసుకోవచ్చు. ఎలా ఇచ్చారంటే వాళ్ళ కోర్సెస్ టర్మ్ 1, 2, 3, 4, 5, 6. టర్మ్ 1లోనేమో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేటరీ థీసిస్ అని చెప్తున్నారు. అలా ప్రాజెక్టు బేసిక్ ఐడియా ఇవ్వమంటున్నారు. ఒక కోర్స్ చేయమంటున్నారు. టర్మ్ 2లో ప్రాజెక్ట్ స్కోపింగ్, స్టార్ట్ ప్రాజెక్ట్ స్కోపింగ్. ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి? MS ప్రాజెక్ట్ కాబట్టి ఒక కోర్సు ప్యారల్గా. 3వ దాంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఎట్ కంపెనీ అయితే మీరు కంపెనీలో ఇండిపెండెంట్ కంపెనీలో చేయండి. IIIT హైదరాబాద్లో ఒక అడ్వైజర్ ఉంటారు, కంపెనీలో ఒక గైడ్ ఉంటాడు. ఒక కోర్సు కూడా ప్యారల్గా చేయమని చెప్తున్నారు. అది ఫుల్ టైం కోర్స్ అండి, ఆన్లైన్ కాదు, కాలేజీకి వచ్చి చేయాలి మీరు. తర్వాత మినీ ప్రాజెక్ట్ ఉంటుంది టర్మ్ 4లో. సమ్మర్లో కూడా వర్క్ ఉంటుంది. సమ్మర్లో మినీ ప్రాజెక్ట్ ఇరికించారు వాళ్ళు. సో 1 కోర్స్ ఉంటుంది. టర్మ్ 5లో ప్రాజెక్ట్ వర్క్ ఎట్ కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మీరు ఇండివిజువల్ అయితే ఇండిపెండెంట్గా చేయొచ్చు. అడ్వైజర్ ఫ్రమ్ IIIT హైదరాబాద్. ఎలక్టివ్స్ అవి తీసుకోవచ్చు. 4 కోర్సులు అయిన తర్వాత ఎలక్టివ్స్ కూడా తీసుకోవచ్చు. అడిషనల్గా అంటే మీరు ప్రాజెక్టు కొంచెం పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, మీరు తీసుకున్న 4 కోర్సుల యొక్క నాలెడ్జ్ సరిపోకపోతే 1-2 కోర్సులు ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉంటుంది. పేమెంట్ కట్టవలసి ఉంటుంది అంతే. ఫైనల్గా వచ్చి ప్రాజెక్టు అంటే 6 టర్మ్లు ఉంటుంది. 4 కోర్సులు చేయాలి మినిమము. ఒక మినీ ప్రాజెక్ట్ సమ్మర్లో చేయవలసి ఉంటుంది. 4 ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్కసారి చేయాలంటే చేయొచ్చు. ఫస్టే 2 చేసేసినా పర్వాలేదు. మీరు 4 కోర్సులు కూడా ఫస్ట్ 1 yearలో చేసి జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయినా పర్లా. హైదరాబాద్లో ఉండాలని రూల్ ఏం లేదు. 4 కోర్సులు అయ్యే వరకు మాత్రం హైదరాబాద్లో ఉండాలి. తర్వాత మీరు హైదరాబాద్లో ఉండక్కర్లేదు, అర్థం చేసుకోండి. మీరు ఎక్కడో ఇండియాలో వేరే చోట జాబ్ చేసినా, ప్రపంచంలో ఎక్కడ చేసినా కూడా పర్వాలేదు. మీకు ఇండస్ట్రీలో ఒక గైడ్ ఉంటాడు, ఇండస్ట్రీ చేయొచ్చు. స్పాన్సర్ చేయవలసిన పని లేదు. గైడ్ ఉన్నా పర్వాలేదు, గైడ్ లేకపోయినా పర్వాలేదు. మీరు ఇండిపెండెంట్ రిజిస్టర్ కింద చేయొచ్చు. మీరు వేరే చోట ఉద్యోగం చేసినా 4 కోర్సులు అయితే మాత్రం ఫుల్ టైం కింద అటెండ్ చేయాలి. ఒక టర్మ్ ఒక కోర్స్ అయినా చేయొచ్చు, లేదంటే 2 కోర్సులు ఎట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్కి అలౌ చేస్తారా? సర్టిఫికేట్ ఫుల్ టైం సర్టిఫికేట్ ఇస్తారు. మ్యాక్సిమం కోర్సెస్ మినిమం ఎన్ని కంప్లీట్ చేయాలి అంటే MS 4 చేయాలి. మ్యాక్సిమం 4 కోర్సులు అంటే కాదు, 4 కంటే ఎక్కువ చేయొచ్చు. ఒక టర్మ్కి ఒక సెమిస్టర్కి ఒకటే చేయాలంటే కాదు, 2 కోర్సులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు వచ్చి 12 లక్షలు ప్లస్ GST. డెడ్ లైన్ వచ్చి 8th December. ఇది ఓవరాల్గా జాయింట్ కొలాబరేషన్కి ఉంటుంది. అంటే ఇండస్ట్రీ నుంచి ఒక ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ నుంచి మీకు ఒక గైడ్ మీరు తీసుకోవచ్చు. కాలేజీ నుంచి ఒక గైడ్ వస్తారు. రెగ్యులర్ క్లాస్ వర్కే ఉంటుంది, రెగ్యులర్ సర్టిఫికేటే ఉంటుంది. ప్లేస్మెంట్స్కి అలౌ చేసి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్గా కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారండి వాళ్ళు. ఇండిపెండెంట్గా కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఈ యొక్క కోర్సులు వచ్చి జూలై ఎండింగ్లో మనకు స్టార్ట్ అవుతుంది. సో జూలై ఎండింగ్లో మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా 2025కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది కాబట్టి ఆఫ్కోర్స్ సంవత్సరం 2 సార్లు చేస్తారండి. ఇది జనవరి ఇంటేక్కి సంబంధించిన నోటిఫికేషన్ చెప్తున్నాను నేను. సో జనవరి ఇంటేక్లో మీరు స్టార్ట్ చేసినట్లయితే చక్కగా 2 to 2.5 yearsలో MS కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుల్ టైం సర్టిఫికేట్ వస్తుంది. రీసెర్చ్ పబ్లికేషన్ చేయాలంటే మ్యాండేటరీ కాదు, రీసెర్చ్ చేయాలి. పబ్లికేషన్ మాత్రం చేయండి జాయిన్ అయితే. ఎందుకంటే మీరు PhD అడ్మిషన్కి IIIT హైదరాబాద్లో మంచి పబ్లికేషన్, మంచి వర్క్ చేసినట్లయితే మీకు వరల్డ్ టాప్ యూనివర్సిటీస్లో PhD వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నన్ను కలవండి ఎవరన్నా. సో దట్ డెఫినెట్గా నేను PhD వెళ్ళడానికి నేను సజెషన్ చేస్తాను. చక్కగా మీరు ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని ముందుకెళ్ళి మంచి కాలేజీలో PhDకి వెళ్ళమని నా ఉద్దేశం కాదంటే మీరు వెళితే వెళ్ళొచ్చు. అంటే PhD అంటే టీచింగ్ అని కాదు, ఎకనామిక్స్లో కూడా జాబ్స్ వస్తాయి. సపరేట్గా వీడియో నేను చేస్తాను PhD వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది.
సో చక్కగా జాబ్ కూడా మంచి మంచి మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అని ఇలా మంచి మంచి గూగుల్ రీసెర్చ్ అలాంటి కంపెనీస్లో కూడా జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామంది ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఓపిక ఉంటుంది కాబట్టి షార్ట్ కట్ మెథడ్లో IIIT హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే మార్గాలు చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ దయచేసి అర్థం చేసుకుని మీరు ఫాలో అవ్వండి. అలాగే ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.